కూడా దైవానికి వినమ్రతలు అర్పించుకోవాలి. ఆ తరువాత సోదరులారా, ఈనాడు ప్రపంచం 2 రకాలుగా విభజించబడింది. ఒకటి ఆస్తికులు, 2 నాస్తికులు. అందరికీ తెలుసు, ఆస్తికులు అంటే దైవం ఉన్నాడు అనేటువంటి వాళ్ళు, నాస్తికులు అంటే దైవం లేడు అనేటువంటి వాళ్ళు. ఈ జగత్తులో 2 రకాలు, ఆస్తికులు, నాస్తికులు. గమనించండి, నాస్తికులంతా ఒక పట్టుతో, ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో కలిసి ఉన్నారు. కానీ ప్రపంచంలోని ఆస్తికులంతా దైవం పేరుతో నీ దైవం, నా దైవం, వాళ్ళ దైవం, వీళ్ళ దైవం అనుకునేటటువంటి ఈ తలంపులతో విచ్చలవిడిగా ఒకరికి ఒకరు ద్వేషంతో, కులతత్వంతో, మతతత్వముతో అట్టుడుకునట్టు ఉడుకుతున్నారు. ఇలాంటి ఈ సందర్భంలో అసలు దేవుడు అంటే ఎవరు, దైవత్వం అంటే ఏమిటి, దీనికి ధర్మం ఏమి చెప్పింది అనే దాని గురించి మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సందేశం శాంతి సందేశం. ఈ శాంతి సందేశంలో మొట్టమొదట దైవతత్వ ప్రబోధాన్ని గురించి మనం ఇంతవరకు విన్నాం. దైవం అంటే ఎవరు అనేటువంటిది తెలుసుకునేటందుకోసం ఒక చిన్న గీతం నేను మీదట ఆలాపిస్తాను. కాస్త దీన్ని శ్రద్ధతో వినండి. గమనించండి సోదరులారా, దైవతత్వంతో మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ దైవత్వం గురించి ఈ గేయం తెలియజేస్తుంది. ఓ విధాత కృపా సాగరా, నిర్వికార నిరాకారుడా, మమ్ము కరుణించుమా, మమ్ము కాపాడుమా, సత్య మార్గాన నడిపించుమా. ఓ విధాత కృపా సాగరా, నిర్వికార నిరాకారుడా, మారు మ్రోగేటి హింసా నినాదం, కోర సాచేటి దౌర్జన్యవాదం, మారు మ్రోగేటి హింసా నినాదం, కోర సాచేటి దౌర్జన్యవాదం, రాగద్వేషాలతో భేదభావాలతో మానవత్వము మటు మాయమాయే. సర్వలోకాల పరిపాలక, సృష్టికర్త సృజనకారుడా, శాంతి స్థాపించుమా, సౌఖ్యమందించుమా, మా కష్టాలు తొలగించుమా. ఓ విధాత కృపా సాగరా, నిర్వికార నిరాకారుడా, మా హృదయాలు బలహీనమాయే, పలు పాపాలతో నిండిపోయే, మా హృదయాలు బలహీనమాయే, పలు పాపాలతో నిండిపోయే. మమ్ము మన్నించుమా, మమ్ము క్షమించుమా, నీ క్షమాభిక్షయే మాకు శరణం. ఓ మహామార్గ నిర్దేశక, ఓ మహాజీవ పరిపోషక, ఇహలోకంబులో పరలోకంబులో సాఫల్యాన్ని అందించుమా. ఓ విధాత కృపా సాగరా, నిర్వికార నిరాకారుడా. ఇది దైవత్వం. అటు అరబీ భాషలో, ఇటు సంస్కృత భాషలు, అటు హిబ్రూ భాషలు, అన్ని భాషల్లో చెప్పబడినటువంటి ఆ బోధన తెలుగు భాషలో గేయ రూపంలో మీ ముందు ఉంచబడింది. ఆ దైవత్వాన్ని గురించి కాస్త ఒక్కసారి గమనించండి. శ్వేతాశ్వరోపనిషత్ మనకు తెలియచేస్తుంది. ఏకో హి రుద్రోన ద్వితీయతస్తు యయో
లోకాలీశతైషనిభిః జనాస్తిష్టతి సంసుకోచాంతకాలే. ఏకో హి రుద్రునా ద్వితీయ తస్తు. ఒక్కడే దేవుడు, రెండో దేవుడు లేడు. అంటే ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటి దైవం కేవలం ఒక్కడే అని వేదం తెలియచేసింది. కానీ వైదిక ధర్మాలు చదవకపోవడం వల్ల చాలామంది వైదికులు అంటే వేద ధర్మాలను అనుసరించేటువంటి వాళ్ళు సన్మార్గాన్ని గ్రహించుకోలేకపోవడానికి కారణం గ్రంథం చదవలేకపోవడమే. మరి అదేవిధంగా ఖురాన్ గ్రంథం చెబుతోంది, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినా సిరాతల్ ముస్తఖీం. ఖురాన్ గ్రంథంలోని మొట్టమొదటి సూరాలోని మొట్టమొదటి వాక్యాలు స్తోత్రం దైవానికే చెల్లును. అంటే స్తోత్రాహుడు కేవలం దైవం ఒక్కడే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆయన సమస్త సమూహముల ప్రభు. ఏ సమూహాలండి? సమూహం అంటే ఉర్దూ భాషలో జమాత్ అంటారు. సంఘం, మానవ సంఘం, జంతువుల సంఘం, పక్షుల సంఘం, పశువుల సంఘం, దేవదూతల సంఘం, కామరూపులేటువంటి జిన్నాతులు అంటే భూతాల సంఘం. వీటన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్తకు నేను వినమ్రుడను. అర్రహ్మానిర్ రహీం. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్. తీర్పు దినమునకు అధికారి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ దేవా, మేము నిన్నే పూజిస్తున్నాం, మరి నీ సహాయమే అర్థిస్తున్నాం. ఇహ్దినా సిరాతల్ ముస్తఖీం. మాకు రుజు మార్గమును ప్రసాదించు. సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిం. వారి మార్గాన్ని, ఎవరైతే ఈ మార్గం మీద నడిచి నీ కరుణను పొందిరో, గైరిల్ మగ్మూబి అలైహిం వలద్దాలీన్. ఓ దేవా, నీ మార్గ భ్రష్టులు అయినటువంటి మరి నీ మార్గ తిరస్కారులైనటువంటి వారి మార్గం మాకు అక్కరలేదు, కేవలం రుజు మార్గమే మాకు ప్రసాదించు అని భక్తుడు దైవంతో విన్నవించుకోవడమే సూరతుల్ ఫాతిహా అని అంటారు. మరి ఆ తర్వాత సోదరులారా, దైవత్వాన్ని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను ప్రభువును మారువాడను కాను. ఒక్కడే దేవుణ్ణి. ఒక్కొక్క యుగములో ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవుణ్ణి కాదు. నేను సర్వ సృష్టికి దైవాన్ని ఒక్కడిని. అంటే అటు వైదిక ధర్మం, ఇటు ఖురాన్ గ్రంథం, ఇటు బైబిల్ ధర్మం చెప్పింది కేవలం ఒక్కటే, మానవులందరి దైవం ఒక్కడే. కానీ సోదరులారా, దైవం ఒక్కడేని అంటున్నాము, కానీ దైవతత్వంతో మనం జీవితాన్ని గడుపుకోవడం లేదు. అందుకోసమే ఈనాడు ఈ సభా సమావేశములో మానవత్వాన్ని గురించి మొట్టమొదట మీకు తెలియచేస్తున్నాను. కాస్త గమనించండి. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబాయిల లితఅరఫూ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. సూరా హుజరాత్లోని 13వ వాక్యం. చాలా మంది అంటూ ఉంటారు ఖురాన్ ముస్లింల గ్రంథం. అయితే అల్లా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఓ ముస్లిములారా చెప్పలేదు, ఓ ప్రజలారా. ఏమంటున్నాడు? ఇన్నా ఖలక్నాకుం, నేను మిమ్మల్ని జకరిన్ వ ఉన్సా, ఒక స్త్రీ పురుషునితో పుట్టించాను. అంటే ప్రపంచంలోని మానవులు హిందుస్థానీయులు కానీ, అరబస్థానీయులు కానీ, పాకిస్తానీయులు కానీ, అమెరికా వాసులు కానీ, జపాన్ వాసులు కానీ, బ్రిటన్ వాసులు కానీ, లండన్ వాసులు కానీ, ప్రపంచంలోని ఏ మూలవారైనా సరే మిమ్మల్నందరినీ నేను కేవలం ఒక తల్లిదండ్రులతో పుట్టించాను అని ఖురాన్ గ్రంథం తెలియచేస్తుంది.